కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు వైకాపా అభ్యర్థి అయితే ఓటమి ఖాయమని, సీటు కోల్పోవడంపై అధిష్టానం పునరాలోచన చేయాలని కాకినాడ రమ్య హాస్పిటల్ అధినేత పితాని అన్నవరం విజ్ఞప్తి చేశారు. నిస్వార్థ సేవలు అందిస్తూ నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న తన అభ్యర్థనను పరిశీలించాలని రమ్య హాస్పిటల్ అధినేత పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం, వైకాపా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగిందని డాక్టర్ అన్నవరం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలనా దక్షతను కీర్తిస్తూ ఉంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాత్రం కన్నబాబు అరాచకంతో భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి సమయంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తుల పట్ల అధిష్టానం అప్రమత్తంగా ఉండి సమర్థత, ప్రజాసేవ పట్ల అంకితభావం ఉన్న వారిని పోటీ బరిలో నిలిపితే వైకాపా అనూహ్యమైన విజయం సాధించడం జరుగుతుందని డాక్టర్ పితాని అన్నవరం పేర్కొన్నారు. తాను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాకినాడ రూరల్ సీటు కేటాయించాలని కోరడం జరిగిందని, తన అభ్యర్థనను పరిశీలించాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ నియోజకవర్గ ప్రజలు తన పట్ల అపారమైన నమ్మకం పెట్టుకుని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని డాక్టర్ పితాని పేర్కొన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రను చదివి, ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఆశయాలని ఇన్స్పిరేషన్గానే తీసుకుని నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన చూపించే ఆ ప్రేమ కానీ, ఆ కన్సర్న్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చి డెఫినెట్గా ఎమ్మెల్యే అవ్వాలనే ఆశయంతోనే నేను పాలిటిక్స్లో రావడం జరిగింది. పాలిటిక్స్లోకి రావడం జరిగింది. నాకు చేశాను. ఆల్రెడీ ఆయన అలా చెప్పారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్, నేను ఒక లేని కుటుంబం నుంచి సమాజంలో అత్యంత నిర్లక్ష్యం కాబడిన ఒక సామాజిక వర్గం నుంచి నేను వచ్చాను. సో నేను బాగా చదువుకుని ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాను. నాలాగా నా సామాజిక వర్గం అంటే మీరు క్యాస్ట్ అనుకోవద్దు. ఎవరైతే ఇలాగా సఫర్ అవుతున్నారో ఆ 100 కాపు కుటుంబాలు కూడా ఎంతోమందికి రిక్వెస్ట్ చేశారు. బట్ నో వన్ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. అలాగా ఎవరైతే ఆ వర్గాలన్నీ నా సామాజిక వర్గం అనమాట. ఎవరైతే సమాజంలో సఫర్ అవుతున్నారో ఆ సఫర్ అయ్యే ఆ వర్గాలన్నీ కూడా నా సామాజిక వర్గం. సో వాళ్ళని వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆ ప్రతినిధిగా నేను ఎదురుకెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను. సార్, దయించి నన్ను మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అదేవిధంగా నా సామాజిక వర్గాలని కూడా నేను ప్రేమిస్తున్నాను. అందుకని నా ఆశేసప్పుడు నేను వయసులో ఉన్నాను. ఇప్పుడే నాకు ఏదన్నా అధికారం వస్తే ఆ అధికారాన్ని సమాజంలో ఎవరైతే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పుడో నాకు 70-80 సంవత్సరాలప్పుడు మాకు శాసనసభ్యత్వం ఇచ్చినా నేనేదో వేరుశనగ గుళ్ళు తింటూ వేడి కాఫీ తాగుతూ కూర్చోవడం తప్ప నేను సమాజానికి ఏం చేయలేను సార్ అని చెప్పేసి ఆయన నుంచి నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రేమించట్లేదు అనుకోండి, ఆయనకి అసలు సమాధానం చెప్పేదే లేదు. కానీ లేకపోతే అది ఇంకా కొంత టైం ఉంది. ఎందుకంటే ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఆ నిర్ణయం అప్పుడు చెప్తాను. అప్పుడు మళ్ళీ కూర్చుందాం.